వెల్కమ్ టు E69 న్యూస్. రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చైతన్యపురి ఆర్టీఏ అధికారుల తీరుతో బస్సు యజమానులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని అసోసియేషన్ ఆరోపించింది. చిన్న చిన్న సాంకేతిక కారణాలను చూపుతూ భారీ మొత్తంలో జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేస్తామని బెదిరించడం వల్ల వ్యాపారాలు కొనసాగించడం కష్టంగా మారిందని పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వానికి ముందస్తుగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసోసియేషన్ నాయకులు తెలిపారు. గత 6 ఏళ్లుగా పర్మిట్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న 2 జిల్లాల పర్మిట్ విధానం వల్ల స్వల్ప దూరం సరిహద్దు దాటిన జరిమానాలు, కేసులు తప్పడం లేదని చెప్పారు. అధికారుల వేధింపులను వెంటనే నిలిపివేసి పర్మిట్ విధానంలో మార్పులు చేసి ప్రైవేట్ ట్రావెల్స్ రంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశంపై అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. అనేది అయిపోయింది. అన్ని ఆంధ్ర గాని, తమిళనాడు గాని, కేరళ గాని, కర్ణాటక రెసల్పోగా అగ్రిమెంట్ చేసుకుంటాము. మీరు అన్ని స్టేట్లలో అడుగుతుంటే మన తెలంగాణ ఎందుకు ముందుకు వస్తలేదు? ఎందుకు చేస్తలేరు మీరు? అది చేస్తే రిన్వాల్ చేసుకుంటే మాకు టూరిస్ట్ వాళ్ళకి బతుకుతాం కదా, మేము కిరాయిలు కొట్టుకోగలుగుతాం కదా, మేము చేసుకోగలుగుతాం కదా, ట్యాక్సీలు కట్టుతూ అడ్వాన్స్ కడుతూ నష్టం చేయమంటలేము, లాభమే చేసుకోమంటున్నాం కదా. మీకు లాభం వచ్చే పనే కదా మేము చేయమనేది. మేము మీకు నష్టం జరిగే పని అయితే మేము ఒక్కనాడు చేస్తలేము కదా. మీరు మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? అది చెయ్యకపోక కేసులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మేము గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. సీఎం గారు దీన్ని జోక్యం తీసుకొని ఇమ్మీడియట్లా ఈ జీవో అనేది పాస్ చేయాలి. సింగిల్ డిస్ట్రిక్ట్ అనేది అట్లాగే ఉండాలి. టీపీ ఉండాలి. టీపీ లేకపోతే టూరిస్ట్ ఒక బండి 2 బండ్లు కిరాయిలు కొట్టుకొని బతికే వాళ్ళు ఆగమైపోతారు. మార్కెట్లో వాళ్ళు చచ్చిపోతారు. బస్సులు కొన్ని ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అమ్ముకోలేరు. 2 డిస్ట్రిక్ట్ కట్టి వాళ్ళు బండ్లు నడపలేరు. కాబట్టి ఆ సింగిల్ డిస్ట్రిక్ట్ అనేది ఉండాలి, పర్మిట్ ఉండాలి. లేకపోతే మటకం మేము దీని కొరకు ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేసిన అది లేదని రాస్తారు. ట్యాక్సీ 3 డిస్ట్రిక్ట్ కట్టాలని చెప్పి దాంట్లో రాసిపోతే దీంట్లో కూడా 3 డిస్ట్రిక్ట్ కట్టమంటే ఒక్క బండికి 3,285 రూపాయలు పర్ సీట్ కట్టాలి. మేము అంత ట్యాక్సీ 1,30,000 చిల్లర మేము కట్టాలంటే మేము ఏడికెళ్ళి కడతాం. మాకు నడిచేదేమో 2 డిస్ట్రిక్ట్ పరిధిలో నడుస్తున్నాయి బండ్లు. 3 డిస్ట్రిక్ట్ ట్యాక్సీ అంటే తెలంగాణ మొత్తం కట్టాలి. 3 డిస్ట్రిక్ట్ అనేది జీవో లేదు. ఆ జీవోనే లేదు. ఆ జీవో చూపియండి, మేము ఆ ప్రకారం కడతాం సార్ అంటే ఆ జీవో లేదంటారు. తెలంగాణ కట్టుకోమంటారు. మరి తెలంగాణ ఇట్లా మీరు రాసిన జీవోనే కదా, మీరు రాసిన ప్రకారం మీరు చెప్పిన జీవో ఉండాలి కదా. ఉంటేనే కదా మీరు 3 డిస్ట్రిక్ట్ రాయాల్సింది. మేము మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ తిరుగుతున్నాం. ఓకే, ఆ 3 డిస్ట్రిక్ట్లో జీవో చూపియండి. చూపించి ఆ జీవో ప్రకారం రాయండి కేసులు. మేము వద్దంటలేము. మీరు తెలంగాణ స్టేట్ 3,285 రూపాయలు కట్టమని చెక్ రిపోర్ట్ రాసి మీరు కడతారా లేదంటే మేము ఏడికెళ్ళి కట్టాలి పైసలు. మాకు దందనే లేదు, బిజినెస్లే లేవు. లేడీస్కు బస్సు ఫ్రీ పెట్టి మాకు కిరాయిలే పోతలేవు. మాకు ప్రభుత్వం బస్సు ఫ్రీ టికెట్ పెట్టినాక ఏదైనా ట్రావెల్స్ వాళ్ళకి కానీ, ఆటోలకు కానీ బిజినెస్ ఉందా మీరే చూడాలి, ఎంక్వైరీ చేసుకోరి. ఒక బిజినెస్ లేదు. బస్సులు ఫ్రీ పెడతారు, ఏడిపోయినా ఫ్రీ అంటారు. ఆర్టీసీ బస్సులు ఎక్కిపోతున్నారు. మొగోళ్ళందరూ బస్సులో పోదాంపా, ఓ టూరిస్ట్ బస్సు తీసుకొని పోదాంపారంటే మీరు బస్సులో రండి, మేము టికెట్ మీకు ఒక్కరికే కదా అని చెప్పి లేడీస్ అందరూ బస్సు ఎక్కించుకొని పోతున్నారు. వాళ్ళను మా బస్సులే దందలు నడుస్తలేవు. ఏదో ఈ కంపెనీ పనులు ఎప్పుడో ఖరాబ్ అయినప్పుడు మాకు కిరాయిలు ఇస్తే మేము ఆ కిరాయిలు పోతే మీరు 3 డిస్ట్రిక్ట్ ట్యాక్స్ కట్టుకోమని చెప్పి మమ్మల్ని కేసు పెడితే, కేసు రాస్తే మేము ఏడికెళ్ళి కట్టాలి కేసు. 3,200 రూపాయలు. తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు ఓనర్ అసోసియేషన్కి వెళ్ళి ప్రెసిడెంట్గా నేను ఓనర్లకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన ట్యాక్సీలు మనం ముందు అడ్వాన్స్గా కట్టి మనం బండ్లు తిప్పుతుంటే మనం 5 సంవత్సరాలు 6 సంవత్సరాల సంది కూడా మనం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. సార్, జోనల్ వైజ్గా తక్కువ అయిపోయింది. 3 డిస్ట్రిక్టులు చేసడం వల్ల మాకు 7.5 కిలోమీటర్ దాటితే ఇంకో డిస్ట్రిక్ట్ తగులుతుంది. దాన్ని 3 డిస్ట్రిక్ట్ ట్యాక్సీ కట్టుకోమంటే మేము కట్టలేము, మాకు ఇబ్బంది జరుగుతుంది. ఆ ట్యాక్సీ మీరు దాన్ని ఇమ్మీడియట్లా 2 డిస్ట్రిక్ట్ ట్యాక్సీ ఏది ఉందో దాన్ని 3 డిస్ట్రిక్ట్ పర్మిట్లో చేయండి అని చెప్పి మేము అడగడం జరుగుతుంది. లెటర్లు కూడా పెట్టినాం. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల సంది కూడా మేము తిరగని రోజు లేదు. తిరగని మినిస్టర్ గారికి లెటర్లు ఇచ్చినాం, కమిషనర్ గారికి, అందరికీ లెటర్లు ఇచ్చినాం. దాని పరిధిలోకి తీసుకొని చేయండి అంటే ఇప్పుడు చేస్తాం అంటున్నారు. ఇంకా చేస్తామని చెప్పబట్టి కూడా మనకు 6-7 నెలలు అయింది. కమిటీ వేసి కూడా 6 నెలలు అయింది. 6 నెలల సని చేయకపోక మాకు బండ్లను ఏడ పడితే ఆడ పట్టుకొని కేసులు రాసడం చాలా ఇబ్బంది. దేనిది రస్సు లేదని, మెడికల్ కిట్ లేదని,
అన్నీ ఉన్నా కూడా దాంట్లో ఉన్నా కూడా ఏది పేపర్లు అన్నీ కరెక్ట్గా ఉంటే 2 డిస్ట్రిక్ట్ గట్టి ఉన్న బండిని 2 డిస్ట్రిక్ట్లో దొరికించుకుంటే ఇవన్నీ మెడికల్ కిట్ లేదని రాస్తారు, డ్రస్సు లేదని రాస్తారు, పర్మిట్ లేదని ఎమర్జెన్సీ డోరు ఆలే సీటు ఫిట్ చేసి తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్ అసోసియేషన్ ఇవాళ ఓనర్లందరికీ చెప్పడం ఏంటంటే మనం ఏ రోజు ఆ రోజు అయితే మనం చైతన్యపురి ఎల్బీనగర్ ఆర్టీఓ ఆఫీస్ కాడ బస్సు ఒకటి అడ్డం పెట్టిందని చెప్పి న్యూసెన్స్ కేసు కింద సారు అడగడం జరిగింది. అడిగి సిఐ గారు ఒకటే అన్నారు, మీరు అది చేయొద్దు, మీరు అలాంటివి చేయొద్దు కదా, మీరు ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి, పై ఆఫీసర్లతోనికి వెళ్ళి మీరు ఏదైనా చేసుకునేది ఉంటే మాట్లాడుకొని చేసుకోవాలి, కానీ మీరు అట్లాంటివి చేయొద్దు కాబట్టి ఇబ్బందులు అవుతాయి, మీరు దీని మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది మేము అని చెప్పి మీరు కేసులు ఎవరెవరి అయినా వాళ్ళ పేరు మీద మేము కేసు ఫైల్ చేస్తున్నాం, అందుకని మీకు ఇబ్బందులు జరుగుతాయి, మీరు ఏదున్నా పై ఆఫీసర్లతో మాట్లాడుకోరని చెప్పి చెప్పడం జరిగింది. మంచిగానే స్పందించాడు, మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. మనకైతే ఏం ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు, మన కేసు కూడా ఏం పెద్ద ఇబ్బంది పెట్టే కేసు అయితే ఏం పెట్టలేదు. మనకు ఆ మేడం కూడా రిక్వెస్ట్గా రాసిచ్చిపోయింది, నాకు కొద్దిగా ఇట్లా న్యూసెన్స్ చేసినారు అని చెప్పి రాసిచ్చిపోయింది, దాని మీద మాట్లాడుతున్నాం కదా. మేము చేసేది మీకే ఇన్కమ్ చూపిస్తున్నాం కదా, ఇది చేస్తే టూరిస్ట్ వచ్చేవాళ్ళు కానీ జిఎస్టీ కడతారు, ట్యాక్సీలు హోటళ్ళు తీసుకుంటే కిరాయిలు ఇక్కడ టూరిస్ట్ తిరిగితే బిజినెస్ చేసుకుంటారు, చాలా మీకు ఇన్కమ్ వస్తుంది, రెవెన్యూ మీకే ఇప్పుడు గవర్నమెంట్కే ఇన్కమ్ వస్తుంది కదా. మేము చేయమన్న పని అడిగేది మేము గవర్నమెంట్కి నష్టం చేసే పని అడుగుతలేము కదా, మేము గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేదే చేస్తున్నాం కదా. మీకు 2 డిస్ట్రిక్ట్ కూడా 1500 చేసి దాన్ని 3 డిస్ట్రిక్ట్ చేస్తే అన్ని పనులు 2 డిస్ట్రిక్ట్ ట్యాక్సీ చేసుకుంటారు కదా. సింగిల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కంపెనీకి తిరిగే వాళ్ళు మొత్తం 2 డిస్ట్రిక్ట్ చేసుకుంటారు, 3 డిస్ట్రిక్ట్ పర్మిట్ చేసుకుంటారు, వాళ్ళే పర్మిట్లో తిరిగితే రెవెన్యూ వస్తుంది కదా, మీకే రెవెన్యూ